అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. మీ అందరికీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఎంత ఇష్టమో మన ఛానల్లో ఉన్న వీడియోకి వచ్చిన వ్యూస్ చెప్పేస్తాయి. అందుకని ఈ మధ్యన కొత్తగా మళ్ళీ పాపులర్ అవుతున్న ఒక ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టెక్నిక్ గురించి ఇవాళ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో ఆ టెక్నిక్ ఏంటి, మీకు ఏ విధంగా హెల్ప్ అవుతుంది, ఎందుకని ఆ టెక్నిక్ నిజంగా కూడా ఎంత బూమ్ అవుతుంది అండ్ వైస్ హెల్ప్ఫుల్, అండ్ ఫైనల్లీ డిస్కస్ అబౌట్ ఈ స్పెసిఫిక్ టెక్నిక్ని మీరు ఎక్కడెక్కడ వాడచ్చు అండ్ దానివల్ల మీరు ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు. విల్ డిస్కస్ ఆల్ ఆఫ్ దాట్. షార్ట్ వీడియోయే, బట్ ఎండ్ వరకు వాచ్ చేసేయండి. అండ్ బిఫోర్ వి స్టార్ట్ ఒక చిన్న షౌట్ అవుట్. ఒకవేళ మీకు ఏఐ ఏజెంట్స్ అన్నా ఆర్ స్ప్రింగ్ బూట్ అన్నా ఇంట్రెస్ట్ ఉంటే వంశీభవాని.inలో కోర్సెస్ని డెఫినెట్లీగా చెక్అవుట్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ కొత్త టెక్నిక్ ఏంటి అంటే ఇట్స్ కాల్డ్ జేసన్ ప్రాంప్టింగ్ టెక్నిక్ అనమాట. ఓకే, సో మీలో ఒకవేళ ఆల్రెడీ కోడింగ్ వచ్చిన వాళ్ళు ఉంటే మీరు ఈ జేసన్ అనే పదాన్ని వినుంటారు. జేసన్ స్టాండ్స్ ఫర్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్ అనమాట. ఓకే, ఇన్ఫ్యాక్ట్ మీకు ఐడియా ఉంటే రెస్ట్ ఏపీఐస్లో కూడా వాడేది ఈ ఫార్మాట్లోనే. సో మనకి రిక్వెస్ట్ కానీ రెస్పాన్స్ కానీ ట్రాన్స్ఫర్ చేసేది ఈ జేసన్ ఫార్మాట్లోనే, రైట్? సో ఈ జేసన్ ఫార్మాట్ ఏంటి అంటే ఒక రకమైన స్ట్రక్చరింగ్ అనమాట. దేంట్లో అయితే మనం ఏం చేస్తాం, బేసిక్లీ ఇఫ్ వీ హ్యావ్ సెట్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్, లెట్స్ సే నేమ్ ఉంది. సో నేమ్ అని చెప్పి ఈ విధంగా ఒక ప్రాపర్టీ రాసి దానికి వాల్యూ వంశీ అని చెప్పి రాస్తాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ నేమ్ ఈజ్ వంశీ అని చెప్పి సెంటెన్స్ రాయకుండా దెర్ ఇస్ అ కీ వాల్యూ పేర్ అసైన్మెంట్. అండ్ లెట్స్ సే ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ అరే ఆఫ్ డీటెయిల్స్, అంటే ఒక కలెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ కావాలనుకోండి. మేబీ లెట్స్ సే నాకు వచ్చిన లాంగ్వేజెస్ ఏంటి అని రాయడానికి లాంగ్వేజెస్ అని చెప్పి తెలుగు, ఇంగ్లీష్, హిందీ అండ్ రిటర్న్ అరే, అండ్ దీంట్లో తెలుగు, రైట్, హిందీ, ఆ విధంగా నేను డిఫైన్ చేయొచ్చు. బేసిక్లీ ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ వంశీ knows the languages Telugu, Hindi and all of that, you can specify in this way. So basically if you are into programming, JSON అంటే తెలిసే ఉంటుంది. ఒకవేళ మీకు తెలియకపోయిన JSON అన్న ఈ స్ట్రక్చర్ని, ఈ ఫార్మాటింగ్ని ఆర్ ఈ టెక్నిక్ని మీరు యూస్ చేయొచ్చు. ఐల్ టెల్ యూ హౌ, రైట్? సో ఫస్ట్లీ ఐల్ గో ఇన్ టు బ్రౌజర్ అండ్ నేను మీకు JSON ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను. JSON ఎగ్జాంపుల్ కొడితే అదే వచ్చేస్తుంది. సో యా, ఇఫ్ యూ సీ నేమ్ అనే ఒక ప్రాపర్టీకి వాల్యూ JNDO. ఎవడురా నువ్వు? తప్పు. JNDO. Okay, age 30, is student, false, true. So similarly how we have like different types in programming languages into boolean, అదే విధంగా JSON లో you can have those strings, integers, booleans or arrays as I showed you, right? సో ఈ విధంగా మీరు బేసిక్లీ మీరు ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్న డేటాని చాలా కన్సైజ్ ఫార్మాట్లో మీరు షేర్ చేస్తారు. అగైన్ ఈ ఏఐ స్పేస్లో ఒక కొత్త ట్రెండ్ వచ్చింది, TOON ఫార్మాట్ అని చెప్పి, టూన్ ఫార్మాట్ అని చెప్పి. ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి, దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. బట్ కీపింగ్ దట్ అసైడ్, బేసిక్లీ మీరు ఈ విధంగా స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో, అండ్ ఎనీవేస్ ఎప్పుడు కూడా స్ట్రక్చర్డ్గా డేటాని ట్రాన్స్ఫర్ చేస్తే కొంచెం కన్సైజ్గా అండ్ విత్ ఇన్ షార్టర్ లిమిట్స్, అంటే తక్కువ టోకెన్స్ని వాడుకుంటూ మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కాబట్టి ఈ నొటేషన్ని ఎక్కువగా వాడతారు. ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ మన LLM రెస్పాన్స్ రిక్వెస్ట్ ఇదే వాడతాం. కానీ దీన్ని ఇప్పుడు కొత్తగా ప్రాంప్టింగ్లోకి తీసుకొచ్చారు. సో బేసిక్లీ ఏం చేస్తున్నారంటే మనకు కావాల్సిన క్వశ్చన్ని డైరెక్ట్గా అడగకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఒక జేసన్ ప్రాంప్ట్లో కన్వర్ట్ చేసి జేసన్ ప్రాంప్ట్గా అడుగుతున్నారు. లెట్స్ సే నాకు ఊప్స్ కాన్సెప్ట్స్ మీద ఒక కంటెంట్ కావాలి, ఐ వాంట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ఊప్స్ కాన్సెప్ట్స్. మీరు ఏం చేయొచ్చు, యూ కెన్ క్రియేట్ అ జేసన్ విత్ రిక్వైర్మెంట్ అని చెప్పి అది రాయొచ్చు. దాంట్లో నాకు కావాల్సిన లాంగ్వేజ్ అనే ప్రాపర్టీ పెట్టి C++లో కావాలి, రైట్? నాకు ఎగ్జాంపుల్స్ కావాలి, ఎగ్జాంపుల్స్ ట్రూ. ఆ విధంగా ఇఫ్ యూ స్ట్రక్చర్ యువర్ క్వెరీ ఇంటూ అ JSON, బేసిక్లీ LLMs బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాయని చెప్పి చూసారు. అండ్ దట్స్ వాట్ ఈస్ JSON ప్రాంప్టింగ్. అగైన్ ఇట్స్ నాట్ వెరీ లాంగ్ వీడియో అని చెప్పినట్లుగా. సో క్విక్లీ గో ఇన్ టు ద ChatGPT. సో ఎవరికైతే అసలు JSON ప్రాంప్టింగ్, అసలు JSON అంటే తెలీదో వాళ్ళు కూర్చొని ఈ క్వెరీ రాయడం కష్టం కదా. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ChatGPTని ఆర్ LLMని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న రిక్వైర్మెంట్కి సంబంధించిన ఒక JSON ప్రాంప్ట్ తయారు చేయమని చెప్పి ఆ JSON ప్రాంప్ట్ని తర్వాత దానికి ఇస్తే ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ రియలీ వెల్. నేను ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా ఒక స్పెసిఫిక్ టాపిక్ మీద బుక్ రాద్దామని చెప్పి ఒక 2-3 వీక్స్ నుంచి ట్రై చేస్తున్నాను. నాకు దస్తా పేపర్లు, బస్తా పెన్నులు కావాలి. దేనికి? ఆత్మకథ రాసుకోవటానికి. బేసిక్లీ ఒక 2-3 వీక్స్ నుంచి ఒక టాపిక్ మీద బుక్ రాద్దామని చెప్పి కొంచెం చేస్తున్నాను రిసర్చ్. ఓకే, LLMsలో నేను చూసింది ఏంటంటే టాపిక్ 1కి అది ఇచ్చిన డెప్త్ కానీ అది ఇచ్చిన కంటెంట్ కానీ టాపిక్ 2లో ఉన్న డెప్త్కి మారిపోతుంది. అంటే లెట్స్ టాపిక్ 1లో డెప్త్ ఎక్కువ ఉందనుకోండి, 2లో ఉండట్లేదు, 2లో ఉంటే 1లో ఉండట్లేదు. సో సేమ్ స్ట్రక్చర్ రావట్లేదు. అరే
పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? So I tried using this JSON prompting and it worked wonders. And basically దీంట్లో one more thing is కన్సిస్టెన్సీ, అంటే బిట్వీన్ ప్రాంప్ట్ బాగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట, బికాస్ ఇట్స్ స్ట్రక్చర్డ్. కాబట్టి ట్రై చేయండి, లెట్స్ ట్రై ఇట్ అవుట్. అగైన్ ఐ టోల్డ్ యూ రైట్, మీరు దీన్ని ఎక్కడ వాడచ్చు. యూ కెన్ యూస్ దిస్ ఆన్ చాట్ జీపీటీ, జెమినై, గ్రాక్, మీకు తెలిసిన ఎల్ఎల్ఎంస్ అన్నిటిలో, ఇన్ఫ్యాక్ట్ ఇమేజ్ మోడల్స్లో కూడా దిస్ ఈస్ వర్కింగ్ గ్రేట్. కాబట్టి ట్రై చేయొచ్చు. ఓకే, లెట్స్ సే మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక డిఎస్ఏ ప్రాబ్లం పేరు చెప్తే దాని క్వశ్చన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత దాని యొక్క సుడోకోడ్ ఇచ్చి ఆ తర్వాత C++లో దాని కరస్పాండింగ్ సొల్యూషన్ని రాసి దాన్ని స్టెప్ బై స్టెప్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, రైట్? ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ వీ కెన్ సే సొల్యూషన్ నాకు C++, జావా, పైథాన్ మూడిట్లో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ట్రై దట్. డ్రాఫ్ట్ అ JSON ప్రాంప్ట్ that I can give the LLM in order to get help with DSA problems. Okay, okay, given a problem, I need clear explanation of the problem. I need the pseudo code. I need the solution in Java, C++, and Python. Then I need the detailed step-by-step explanation of the code. Okay, enter. మీరు రెడీయా సార్? వెయిట్, యువర్ థింకింగ్. It's thinking. A few minutes later. Okay, so prompt ready. I can just copy this. కొత్త చాట్ ఓపెన్ చేస్తా, ఐ పేస్ట్ ఇట్. అండ్ దీంట్లో మనం రీప్లేస్ చేయవలసిన ఏంటి, అగైన్ యూ కెన్ రిమూవ్ ఆల్ దిస్. ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఉండాలి. ఓకే, యూ కెన్ రీప్లేస్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఐ జస్ట్ ఓపెన్ లీడ్ కోడ్. సో దిస్ ఈస్ ద క్వశ్చన్. I'll copy this. I will paste it here. And then difficulty అన్నాడు, మీ ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు, బట్ I'll just use whatever is present here. Difficulty is easy and constraints ఇవి ఇచ్చేద్దాం. Easy and constraints ఇవి ఇచ్చేద్దాం. ఓకే, క్లిక్ ఎంటర్ అండ్ సీ ద మ్యాజిక్. ఓ ఈ నోట్ ఐ థింక్ మనం పీకే ఇచ్చు, బట్ ఫైన్. సో అప్రోచ్ ఓవర్ వ్యూ, ప్రిఫర్డ్ అప్రోచ్, అది ఎందుకు పనిచేస్తుంది, సుడో కోడ్ ఏంటి, 1 లైన్ కమెంట్స్, కాంప్లెక్సిటీ ఏమవుతుంది, దాని యొక్క జావా కోడ్ ఏంటి, అదేవిధంగా ఇట్ గివ్ యూ ఫర్ పైథాన్ అండ్ C++ ఆల్సో. ద థింగ్ ఈజ్, ఇది మీరు సొంతంగా ప్రాంప్ట్ రాస్తే రాదంటే వస్తుంది, బట్ JSON ప్రాంప్టింగ్లో కొంచెం కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు అవుట్పుట్ స్ట్రక్చర్ కూడా కొంచెం ప్రెడిక్టబుల్గా ఉంటుంది అనమాట. సో I personally saw benefit using this. మీరు కూడా విత్ అండ్ వితౌట్ JSON ప్రాంప్ట్స్ ట్రై చేయండి, ఒక ఐడియా వస్తుంది. బట్ యా, సో అది గైస్, యూ కెన్ రీడ్ ది సొల్యూషన్ లెటర్. బట్ నేనేమంటానంటే JSON ప్రాంప్టింగ్ వాడి అండ్ వాడకుండా ఇన్ బోత్ ద వేస్ కొన్ని క్వశ్చన్స్ ట్రై చేయండి, మీకే దాని బెనిఫిట్ అర్థమవుద్ది. అండ్ నచ్చితే ట్రై చేయండి. ఇన్ఫ్యాక్ట్ మీకు ఆ టూన్ గురించి వీడియో కావాలనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.